జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలవడం మనందరం చూసాం. అసలు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలుపుకు గల ప్రధానమైన 10 కారణాలు ఏంటి? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఎవరు ఊహించినట్టుగా ఏ పార్టీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత మెజారిటీ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు దీని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైన కారణాలు ఏంటి? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఏం పని చేసింది, ఏం పని చేయలేదు? అన్ని ప్రీ పోల్ సర్వేలన్నీ బీఆర్ఎస్ఏ గెలుస్తుందని ఇవ్వడం మనందరం చూసాం. మరి ఫైనల్ రిజల్ట్ ఎందుకు తారుమారైంది? దీని వెనకాల ఉన్నటువంటి కోణం ఏంటి? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందా లేదంటే నవీన్ యాదవ్ గెలిచాడా? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నరేటివ్ ఎందుకు ఫెయిల్ అయింది అనేటువంటి అంశాలపై నేను ఈ విశ్లేషణ చేయబోతున్నాను. మీరు పొలిటికల్గా మీకు మంచి ఇంట్రెస్ట్ ఉంటే ఇది అకాడమిక్గా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఏ పార్టీలో అయినా పొలిటికల్ లీడర్గా కానీ లేదంటే ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకుడైనా కానీ లేదంటే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాలి. చూస్తే మీ యొక్క ఆలోచనలకి భిన్నంగా ఈ విశ్లేషణ ఉంటుందని చెప్పి నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. మీరు చూడడమే కాదండి, ఈ వీడియోని 10 మందితో షేర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకు కూడా అకాడమిక్గా ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.